అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. టాక్సిక్ డిజాస్టర్ రిజల్ట్స్ తో ఇప్పుడు ఇరుముడికి ఇది ప్లస్ అవుతుందని, ఇరుముడికి మళ్ళీ థియేటర్లకు సంబంధించి ఏవైతే టాక్సిక్ ఇచ్చేస్తారో వాటిని ఇప్పుడు ఇరుముడికి ఇవ్వబోతున్నారని, కలెక్షన్ల పరంగా కూడా ఇరుముడికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఏ రకంగా టాక్సిక్ రిజల్ట్ అనేది ఇరుముడికి బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? దీని మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇరుముడి సినిమా దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ బయటకు వచ్చిన తర్వాత అనుకున్నారు. కాకపోతే టాక్సిక్ రావడం వలన అంతవరకు వెళ్తుందేమో అని డౌట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు టాక్సిక్ రిజల్ట్స్ అయితే తేడా కొట్టేసింది. మరి ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇరుముడి ఎంతవరకు వెళ్ళొచ్చు? మళ్ళీ ఇంకా జనాలు ఆ సినిమాని చూడడానికి పరుగులు పెడతారంటారు సార్? జనాలు సినిమాకి థియేటర్కి రావడం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడు సినిమాకు వచ్చే పాజిటివ్. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. టాక్ ప్రాపర్ టాక్ అంటే ఎవడో వచ్చి నా సినిమా క్యాక్ అన్నా తురుమన్నా అని చెప్తుంటారు చూసారు, మైక్ పెట్టగానే ఊగిపోయి. అవి కాదు, జెన్యున్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడెళ్ళి బాగుందని చూడొచ్చు సార్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అదే ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడు, లేదంటే ఆ అమ్మాయి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇలాంటి టాక్ ఉండడం వల్లే సినిమాకి వస్తుంది. మొన్న ప్రొడ్యూసర్ నాగవంశి, సూర్యదేవర నాగవంశి చాలా బాగా చెప్పాడు. సినిమాకి ఇప్పుడు చేసే ఈవెంట్లు కానీ ఆడియో ఫంక్షన్ కానీ ఏవి కూడా సినిమా కలెక్షన్కి ఒక టికెట్ తెగుతుందని చెప్పాలి. ఏది ఉపయోగపడదు. కేవలం పబ్లిక్ టాక్ మాత్రం, కేవలం మౌత్ పబ్లిసిటీ మాత్రం. కాకపోతే ఈ ఆనవాయితీలో కొట్టుకెళ్ళిపోతున్నాం. పబ్లిసిటీ స్టంట్లో అదొక భాగం, అంతే చేయాలి. హీరో కోసమో, హీరో ఫ్యాన్స్ కోసమో, ప్రెస్టేజ్ కోసమో చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఎన్ని చేసినా చాలా మంది చెప్పారు మీకు. ఇప్పుడు ఏదది వార్ 2 ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, గ్రాండ్ ఈవెంట్. ఇద్దరు హేమాహేమీలు డ్యాన్స్, ఇద్దరు హేమాహేమీలు ఫైట్స్. ఎలాంటి సినిమా అది వార్ 2? మరి ఆడిందా? 2 కళ్ళు సరిపోలేదు అక్కడ. ఎన్టీఆర్ గారు డ్యాన్స్, ఈయన డ్యాన్స్. ఆయన మంచి డాన్సర్ హృతిక్, ఈయన మంచి డాన్సర్, ఈయన మంచి ఆల్రౌండర్ ఎన్టీఆర్. ఎలాంటిదని చేసేస్తాడు అంటే చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే ఆ హైప్, ఇవన్నీ కూడా కొంతవరకు. అయితే ఎప్పుడైతే ఇరుముడి టాక్సిక్ వల్ల దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఆయన కొన్ని థియేటర్లు ఖాళీ చేసి టాక్సిక్ ఇచ్చారు, అలాంటి విమర్శల వల్ల ఆ థియేటర్లో తీసేయాల్సి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇరుముడికి టాక్సిక్కి మధ్యలో ఫ్రైడే కదా రిలీజ్ అయింది ఇరుముడి? థర్స్డేనా, ఫ్రైడేనా? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 5 రోజులు వచ్చి అండర్ క్రౌడ్స్ క్లబ్కి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొక 5 రోజులు ఉంటే మీరు అన్నట్టు 200, 150 క్రాస్ అయిపోయేదేమో. కానీ ఆ టాక్సిక్, ఇవాళ టాక్సిక్ కాకపోతే ఇంకోటి వస్తుంది. టాక్సిక్ పోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ మేబీ వేసుకుని. ఇప్పుడు మారిపోయింది సిస్టమ్. కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దేశవ్యాప్తంగా థియేటర్స్ లీజుకు తీసుకునే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవడం. ప్రతి రూరల్ ఏరియాలో కూడా సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇన్ని స్క్రీన్లు, అన్ని స్క్రీన్లు, 6000 స్క్రీన్లు, 7000 స్క్రీన్లు. ఇప్పుడు అన్ని లేవుగా, తగ్గిపోయి అనుకోండి. చెప్తున్నాను ఎందుకు ఉండేది అలాంటి కాన్సెప్ట్లో. అప్పుడు ఏ సెంటరు, బి సెంటరు, సి సెంటర్ అని ఉండేది. ఏ సెంటర్ అంటే మన మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి, లేదా వరంగల్, ఏమండి ఇలాంటి మెయిన్ సెంటర్లు. బి సెంటర్ అంటే ఇవి మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు, అవి బి సెంటర్. సి సెంటర్ అంటే ఆ 2-3 గ్రామాలకో లేదా 20-30 గ్రామాలకో ఒకటే థియేటర్ ఉండేది. అది ఒకటే థియేటర్. అలాగా ఏ క్లాస్ సెంటర్లో రిలీజ్ అయినవి బాగా ఆడితే 50 రోజుల తర్వాత బి క్లాస్ సెంటర్లో రిలీజ్ అయ్యేవి. అది కూడా ఏంటి, మధ్యలో ఉగాది ఉంది, శ్రీరామనవమి ఉంది, సంక్రాంతి ఉంది అంటే సినిమాలు రిలీజ్ తెచ్చి వేసేవాళ్ళు, జనాలు వస్తారు. తరువాత సి సెంటర్కి వెళ్ళి ఆడేది. అప్పట్లోనే మళ్ళీ 2-3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఇదే సినిమా రిలీజ్ చేసేవారు థియేటర్లో. బాగుండేది ఆ కల్చర్. పాతవి కూడా వచ్చేవి. మాయాబజార్ అనే సినిమా అలా చూసిందే. మాయాబజారు కానీ లేదా గుండమ్మ కథ లాంటి సినిమాలు మళ్ళీ వేసేవారు, మళ్ళీ చూసేవారు జనాలు. ఎన్టీఆర్వి, ఏఎన్ఆర్ గారు అంటే. సో అలాగా
సినిమాలు ఇప్పుడు ఆ కల్చర్ లేదు. టీవీలోకి వచ్చేస్తుంది, యూట్యూబ్లోకి వచ్చేస్తుంది, ఓటీటీలోకి వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇది వెళ్ళిపోయిన తర్వాత టాక్సిక్ తీసేసి అది వేస్తారా అంటే చెప్పలేం. ఈలోగా రేపు ఇంకో సినిమా రిలీజ్ అవ్వచ్చు. లేదు బాగుంది కలెక్షన్స్. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు. బాబు టాక్సిక్ మాకు ఇంకొద్దు, థియేటర్ నిండట్లేదు, 3వ రోజుకే డిజాస్టర్ ఇదైపోయింది, సో నాకు మళ్ళీ ఇరుముడి ఉంటే వేయించుకోండి. ఇప్పుడు అన్ని చిప్పులేగా ఏముంది. అప్పుడులాగా బాక్స్ రావాలి, ఆ బాక్స్ లారీ పొరపాటునే బస్సు యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఇక్కడ షో వేయడం లేట్ అయ్యేది. భలే ఉండేది అప్పుడు సిస్టమ్. అప్పుడు అంతా రీల్ బండిలే కదా, ఆ రీల్ తీసి ఇది మార్చడము. నాకు బాగా గుర్తు మృగరాజు సినిమా అనుకుంటా, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను. ఆ టైంలో మృగరాజు సినిమా రిలీజ్ అయితే ముందు సీన్లో నాగేంద్రబాబు చనిపోయి ఉంటాడు. మళ్ళీ ఇంకో బండిలు ఎక్కించాలి కదా, అంటే ఆ ఆపరేటర్ రాంగ్ ఎక్కించాడు. ఎక్కించడం ఏమైందంటే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ నాగబాబు బతికినట్టు చూపించారు. ముందు సింహం చంపేస్తుంది, మళ్ళీ సీన్ లో నాగబాబు బతికాడు. ఓ గోల జనాల థియేటర్లో. అంటే ఆపరేటర్ లేట్ అవ్వడం ఆ టెన్షన్ లో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, ఈ బండిల్ తర్వాత ఈ బండి 2 ఉంటాయి కరెక్ట్ గా ప్రొజెక్టర్లు. ఇది రెడీ పెట్టుకుంటారు, 1 అయిన తర్వాత 2, మళ్ళీ ఇది 1 తీసి 3 ఎక్కిస్తారు. ఇక్కడ 2 కంటిన్యూషన్ 3 కంటిన్యూషన్ 4, మళ్ళీ 2 తీసి 4 ఎక్కిస్తారు. అలాగా రెడీగా ఉండాలి ఆపరేటర్. అక్కడెక్కడ మిస్ అయింది, 4 బదులు 5 ఎక్కించిన తర్వాత 4 ఎక్కించడం గట్రా జరిగింది. అట్లా అది ఉండేది. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మరలా తీసుకుంటాడా లేదా వేరే చిన్న ఇప్పుడు చెప్పాడు కదా బీసీ సెంటర్లో థియేటర్స్ వేసుకుంటారా అనేది తెలియదు. ఇప్పుడు బీసీ సెంటర్లో బీ సెంటర్లో కొన్ని ఊర్లో 3 థియేటర్లు ఉంటాయి, కొన్ని 2 ఉంటాయి థియేటర్లు. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే 5, 6, 7, 8, 9 థియేటర్లు కూడా ఉండే ఊర్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు కూడా. తణుకు అలాంటి ఊర్లలో, జంగారెడ్డిగూడెం అలాంటి ఊర్లు. సో ఇప్పుడు తగ్గిపోవడంతో ఆల్రెడీ టాక్సిక్ ఒక దాంట్లో, ఇరుముడు ఒక దాంట్లో నడుస్తుంటే, టాక్సిక్ ఒక దాంట్లో విశ్వనాథ సన్ అది కూడా బాగా నడుస్తుంది సినిమా కదా. సో ఆ టాక్సిక్ ఏదో తీసారో దానికి తీసేసి ఉండొచ్చు. ఇరుముడు అంటారా, సరే ఇక్కడ వేసారు, మళ్ళీ ఆ థియేటర్కి వేయకపోవచ్చు, పక్కన ఇంకో పల్లెటూరులో ఎక్కడో వేసుకుంటారు. కానీ మొత్తానికి ఇట్లాంటి సినిమాలు థియేటర్స్ తగ్గిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సినిమా బాగున్నా ఆడుతున్నా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఎప్పుడో తనిఖీల భరణి గారు కూడా అదే చెప్పారు. మాతృదేవోభవ ఏదో సినిమా అంట, అందులో భయంకరమైన క్యారెక్టర్ అయింది. చాలా మంది తిట్టుకున్నారట అలాంటి క్యారెక్టర్. అంటే ఆయనే సినిమాకి టర్నింగ్, నాజర్ని చంపేస్తాడు. ఆ సినిమా ఫస్ట్ రోజు కలెక్షన్స్ లేవంట, 2వ రోజు నుంచి మెల్లగా లేడీ ఫ్యాన్స్ రావడం స్టార్ట్ చేశారు. 5 రోజుల తర్వాత ఇంకా అందుకుందంట బ్లాక్ బాస్టర్ మాతృదేవోభవ సినిమా. తర్వాత మొన్న ఎవరో ఇంకొకటి చెప్తున్నారు, వేణు తొట్టంపూడి సినిమా, విజయభాస్కర్ గారి డైరెక్షన్, స్వయంవరం సినిమా 1 వీక్ వరకు ఆడలేదండి, తెలుసా మీకు? ఓకే, ఎవరు అలాగ వెళ్తుందంట. వేణు లయ ఎవరో కొత్త హీరోయిన్, కామెడీ బాగుంది. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు తెలిసిన వాళ్ళు, అప్పుడు వేణు ఎవరు తెలియదు. కోట శ్రీనివాసరావు మంచి గిరిబాబు మంచి నటులు ఉన్నారు అని 1 వీక్ తర్వాత అంటే 1 వీక్ వరకు పెడితే జనాలకు మెల్లగా ఇంజెక్ట్ అయితే అప్పుడు కదా హిట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం వరకు ఉండట్లేదు. ఇప్పుడు టాక్సిక్ వచ్చింది, అంత హిట్ సినిమా ఇరుముడి తీసేశారుగా 3-4 రోజులకే. సో హిట్ అనేది ఎలా డిసైడ్ చేస్తున్నావు? ఎవడో పనికిమాలనోడు ఇచ్చి 4 రివ్యూస్ చూసి హిట్ బేస్ చేస్తామా? కాదు కదా. వాడేదో ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదని కావాలని రేటింగ్ తగ్గించేశాడని చెప్పి దాన్ని బట్టి బేస్ చేస్తామా? కాదు కదా. అంటే ఇవన్నీ మాట్లాడుకుంటే మరలా ఇరుముడికి మళ్ళీ వస్తుందా చెప్పలేం. ఒకసారి ఆ ఫ్లోని బ్రేక్ చేస్తే మళ్ళీ ఆ థియేటర్లో పడకపోవచ్చు. నెక్స్ట్ వేరే బీసీ సెంటర్లోకి వెళ్ళిపోతుంది బాక్స్, ఆ స్క్రీన్. సో అట్లాగా ఏదైనా మళ్ళీ దాని అదృష్టం ఏదో అంటారు చూసారా, అది ఉండాలి. ఏది ఎప్పుడు ఎలా నచ్చుతుందో తెలియదు, ఎందుకు నచ్చుతుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. అలా ఉన్నాయి కొన్ని సినిమాలు. కొన్ని మాత్రం అరే బాగా కష్టపడ్డారా, బాగా చేశారా అనిపిస్తుంది. లక్కీ భాస్కర్ సినిమా చూడండి, సింపుల్, పెద్ద ఖర్చే లేదు సినిమాకి. ఓటీటీల్లో హైయెస్ట్ స్ట్రీమింగ్ మూవీ అది. కాబట్టి చూద్దాం మళ్ళీ ఇరుముడికి మీరు అన్నట్టు టాక్సిక్ లాసు అది మళ్ళీ అటు రికవర్ అవ్వాలని అనుకుంది. ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉంది. రవితేజ కూడా మంచి
చాలా రోజులు అది మంచి కిక్ ఇచ్చే హిట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.